సో హాయ్ అందరికీ నమస్తే. మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసామంటే ఇవాళ ఏంటంటే మనం అయితే రీసెంట్గా అయితే పికాక్ బస్ బేబీస్ అయితే తెప్పించడం జరిగింది కదా. వాటిని అయితే మన అరవణ ట్యాంకులు అయితే వేసుకోవడం అయితే జరిగింది. చూసుకొచ్చి అయితే మనం తెచ్చినప్పుడు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనమైతే వాటికి అయితే లైఫ్ ఫిష్ అనేది ఫీడ్ చేస్తామట. చూసుకోవచ్చు మన అరవణతో పాటు అవి కూడా ఈ విధంగా అయితే ఆన్ చేసుకుని తింటున్నాయి ఏంటనేది. వీటికైతే ఫస్ట్ టేస్ట్ అయితే విత్ ఇన్ ఒక 20 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇవైతే. దాని తర్వాత అయితే మళ్ళీ అయితే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొన్ని లైవ్ ఫిషెస్ అయితే వేయడం జరిగిందన్నమాట. చూసుకోవచ్చు ఇవి కూడా అయితే ఏ విధంగా తిన్నాయో. ఇవి తిన్న తర్వాత వీటి స్టమక్ అయితే చూపిస్తాను మీకైతే. చూసుకోవచ్చు ఎంత బల్గీగా అయితే తయారైపోయినాయి ఏంటనేది. చూసుకోండి వాటి స్టమక్ అయితే ఏ విధంగా పంప్ అయిపోయినాయో. ఊళ్ళో ప్రెగ్నెంట్ ఫిషెస్ ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఇవైతే. మన ఊళ్ళో అయితే ఆఫ్టర్ ఒక 20 డేస్ తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉన్నారన్నమాట. లైటింగ్లో చూసుకోవచ్చు ఎలాగైతే మేస్తున్నారో ఏంటనేది. మనమైతే వీటికైతే లైవ్ ఫిష్ని అయితే ప్రాన్కి అయితే అలవాటు చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇవైతే ప్రాన్ అయితే ప్రాపర్గా తింటున్నాయి అనమాట. మనమైతే బిగ్ సైజ్ అయితే ఎలాగ కొనలేమని చెప్పేసి బేబీస్ అయితే తీసుకురావడమే జరిగిందన్నమాట. తెచ్చినప్పుడు అయితే ఒక 2 ఇంచ్ సైజ్ ఉండేవి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అరవణ కూడా ఒక 6 ఇంచ్ అయితే అలా సైజ్ అయితే పెరిగిపోవడం అయితే జరిగిందన్నమాట. చూసుకోవచ్చు మీరైతే. ఇంత తక్కువ రోజుల్లోనే ఇంత బాగా గ్రో అవ్వడానికి కారణం అయితే మనమైతే ఫీడింగ్ అయితే ఫుల్గా అయితే ఇచ్చుకోవడమే జరుగుతుంది. మీరైతే చూస్తారు కదా దానైతే స్టమక్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది. వీటికైతే మొన్నటిదాకా అయితే లైవ్ ఫిష్ అయితే వైల్డ్ ఫిషింగ్ వెళ్ళి అయితే లైవ్ ఫిష్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మనం అయితే ప్రాన్ అయితే అలవాటు అయితే చేస్తాము. ప్రాన్ అయితే ప్రాపర్గా తింటున్నాయి. నెక్స్ట్ ఏ ఫిష్ ఒక అప్డేట్ కావాలి మీరైతే చెప్తే ఆ ఫిష్ అప్డేట్ అయితే మేము ఇవ్వడం అయితే జరుగుతుంది.